హాయ్ అండి అందరికీ. యూట్యూబ్ వాళ్ళైతే కొత్తగా వీడియో ఎడిటింగ్ యాప్ అయితే ఒకటి తీసుకొని వచ్చారు. సో, ఈ యాప్‌ని యూజ్ చేసుకొని మనం వీడియో ఎడిటింగ్ ఎలా చేసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో అయితే చూద్దాము. ఈ యాప్ అనేది చాలా సింపుల్‌గా, చాలా ఈజీగా ఈ వీడియోస్‌ని అయితే ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి అంటే, మన మొబైల్‌లో ప్లే స్టోర్‌లోకెళ్ళి వైటీ క్రియేట్ అనే యాప్‌ని అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రెజెంట్ మనం ప్లే స్టోర్ అనే యాప్ అయితే ఓపెన్ చేసుకుందాం. ఓపెన్ చేసుకున్న తర్వాత మనకిక్కడ సెర్చ్ బార్‌లో వైటీ క్రియేట్ అనే యాప్‌ని అయితే సెర్చ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ సెర్చ్ చేసుకున్న వెంటనే మనకి ఈ విధంగానైతే ఓపెన్ కావడం జరుగుతుంది. వైటీ క్రియేట్ ఈ విధంగా బీటా వెర్షన్‌లో ఉంటుంది సింబల్ ఇది. సో, ఈ యాప్‌ని అయితే ఇన్‌స్టాల్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఆల్రెడీ ఇన్‌స్టాల్ చేసుకున్నా కాబట్టి నాకైతే ఇక్కడ ఓపెన్ అనే ఆప్షన్ అయితే చూపిస్తుంది. సో, ఈ యాప్‌ని ఓపెన్ అని క్లిక్ చేసినట్లయితే మనకు యాప్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. కొత్తగా ఎవరైతే ఇన్‌స్టాల్ చేసుకున్నారో వాళ్ళకి సైన్ ఇన్ అయితే అవుతుంది. సైన్ ఇన్ అయితే చేసుకోండి. సో, నాకైతే ఈ విధంగా ఓపెన్ అయింది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ప్లస్ సింబల్ కనబడుతుంది కదా! ఈ ప్లస్ సింబల్ పైన క్లిక్ చేసినట్లయితే మనకు గ్యాలరీలో ఉన్న వీడియోస్కి అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. సో, ఇక్కడ వీడియోస్ పైన క్లిక్ చేసినట్లయితే మన వీడియోస్ అనేది ఇలా చూపించడం అయితే జరుగుతుంది. ఇందులో మనకు ఏ వీడియో అయితే ఎడిట్ చేయాలో ఆ వీడియోని అయితే మనం ఇక్కడ క్లిక్ చేసుకొని ఇంపోర్ట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ ఇంపోర్ట్ చేసుకున్నట్లయితే మనకైతే కొంచెం వీడియో లెంత్ని బట్టి కొంచెం టైం అయితే తీసుకొని మనకు వీడియో అనేది ఇందులోకైతే ఇంపోర్ట్ అయితే అవ్వడం జరుగుతుంది. సో, ఇలా ఇంపోర్ట్ అయిన తర్వాత మనం వీడియో ఎడిటింగ్ ఎలా చేయాలి అనేది అయితే నేను పూర్తిగా ఇన్ఫర్మేషన్ క్లియర్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వీడియోని మాత్రం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడైతేనే మీకు వీడియో అనేది క్లారిటీగా అర్థమైతే అవుతుంది. ఎలా వీడియో ఎడిట్ చేసుకోవాలనేది. సో, మనకైతే వీడియో అనేది ఇలా ఇంపోర్ట్ అయితే అయినది. ఇంపోర్ట్ అయిన తర్వాత మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సింది ఏంటి అంటే, మనకి ఇక్కడ పైన ఈ 3 డాట్స్ అనే సింబల్ కనబడుతుంది కదా! సో, ఈ సింబల్ పైన క్లిక్ చేసినాక మనకి ఇక్కడ ఎక్స్పోర్ట్ యాస్పెక్ట్ రేషియో అనేది చూపిస్తుంది. ఈ ఎక్స్పోర్ట్ అంటే మనం వీడియో ఎడిట్ చేసిన తర్వాత ఎక్స్పోర్ట్ చేస్తే మనకు డౌన్లోడ్ అయితే అవుతుంది. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యాక్సెప్ట్ రేషియో అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఈ యాక్సెప్ట్ రేషియో ఏంటిదంటే మనం వీడియో చేస్తున్నామా, షార్ట్ చేస్తున్నామా, అది ఎంతలా ఉండాలి అనేది అయితే చూపిస్తుంది. సో, మనం వీడియో చేస్తున్నాం కాబట్టి యూట్యూబ్ వీడియో లాంగ్ వీడియో కాబట్టి మనకి ఇక్కడ 16:9 అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ షార్ట్స్ చేసినట్లయితే మనం 9:6 పెట్టుకున్నట్టయితే మనకి ఈ విధంగానైతే షార్ట్స్ లాగానైతే వీడియో అయితే రావడం జరుగుతుంది. సో, మనం ఇది లాంగ్ వీడియో ఎడిట్ చేస్తున్నాం కాబట్టి 16:9 అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. సో, ఇలా పెట్టుకున్న తర్వాత మనం సేవ్ అయితే చేసుకోవాలి. ఇది సేవ్ చేసుకున్న తర్వాత మనకి మన వీడియో లెంత్ అనేది రేషియో అనేది మనకైతే సేవ్ కావడం జరుగుతుంది. ఈ సేవ్ అయిన తర్వాత మనం నెక్స్ట్ ఏం చేయాలి అంటే, ఇక్కడ మన వీడియో ఉంది కదా! వీడియో అనేది ఇక్కడ వీడియో పైన క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ ట్రిమ్ చేసుకోవాల్సి ఉంటుంది. ట్రిమ్ ఎలా చేసుకోవాలంటే, మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా స్టార్టింగ్ కొంచెం వీడియో ఏదైనా అవసరం లేదు అంటే ఇలా పైన ఇలా ఇక్కడ క్లిక్ చేసి మనం ఇలా లాగినట్లయితే చూపిస్తాను చూడండి. ఇలా లాగినట్లయితే మనకు వీడియో అనేది అయితే కట్ కావడం జరుగుతుంది. సో, ఒకవేళ వద్దు అనుకుంటే మనకు అట్లే ఉండాలంటే మళ్ళీ ఇలా బ్యాక్ అంటే మనకు బ్యాక్ అయితే వచ్చేస్తుంది. సో, ఈ విధంగానైతే మనం వీడియోని అయితే ట్రిమ్ అయితే చేసుకోవచ్చు. స్టార్టింగ్లో కానీ ఎండింగ్లో కానీ మనకు అవసరం లేదు అనుకుంటే ట్రిమ్ అయితే చేసుకోవచ్చు. సో, నాకైతే అది అవసరం లేదు. నేను ఆల్రెడీ నాకు కరెక్ట్గా ఉన్నది. అండ్ నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఇక్కడ ఫిల్టర్ మనకి ఇక్కడ వీడియో పైన క్లిక్ చేసినట్లయితే మనకి కింద ఇట్లా టైమ్ లైన్ అనే ఆప్షన్ అయితే కనబడుతుంది. టైమ్ లైన్లో మనకు ఆల్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. నేను ఇవైతే వన్ బై వన్ నేను క్లియర్గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో, ఇక్కడ ఫస్ట్ మనం ఏంటి అంటే ఇక్కడ ఫిల్టర్ ఉంది కదండి. సో, ఫిల్టర్ పైన క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగానైతే ఓపెన్ అవుతుంది. ఈ ఫిల్టర్స్ ఏంటి అంటే మనం వీడియో ఎలా రావాలి, ఒకవేళ బ్లాక్ అండ్ వైట్ కావాలంటే ఇట్లా బ్లాక్ అండ్ వైట్ కానీ కలర్స్ ఇంక్రీజ్ చేసుకోవాలి, డిస్క్రీజ్ చేసుకోవాలి, ఎక్కువ చేసుకోవాలి. ఇక్కడ ఇది ఒకవేళ కలర్స్ ఎక్కువ అయినాయంటే దీని కింద మనకి ఈ ఆప్షన్ అయితే ఉంటుంది. కలర్స్ని కొంచెం మనకి ఎంత సైజులో కావాలి అనేది ఆ విధంగా కూడా సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా డ్రాగ్ చేయడం వల్ల కూడా మనకు ఎంత కావాలి అంటే ఆ విధంగా సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, ఇలా సెలెక్ట్ చేసుకున్నాక డన్ క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్గా సేవ్ అయితే అయిపోతుంది. సో, అయిపోయిన తర్వాత ఈ ఫిల్టర్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి మనకి ఈ ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసుకోండి. ఈ ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా అయితే ఆప్షన్స్ అయితే కనబడతాయి. ఇందులో మనకు ఏ ఆప్షన్ బాగుంటే మన వీడియోకి ఏదైతే సెట్ అవుతుందని చూసుకొని ఆ ఎఫెక్ట్ని అయితే మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్ ఒక చిన్న వీడియో ఒకటి పెట్టి చూపిస్తాను చూడండి. ఇక్కడ ఫస్ట్ ఎఫెక్ట్ అయితే పెట్టింది.
సో ఈ విధంగా అయితే చాలా మంది జాబ్ ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ ఫిల్టర్ ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ 3D క్లాసెస్ ఉంది. సో 3D క్లాసెస్ పెడితే ఈ విధంగా అయితే అవుతుంది. నేను వీడియో అనేది మ్యూట్లో పెట్టాను. అండ్ ఇలా మనకి ఏ ఫిల్టర్ కావాలంటే ఆ ఫిల్టర్ అయితే మనం పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇది ఏది అవసరం లేదు అనుకుంటే ఇక్కడ నన్ను పైన క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్గా మన బ్యాక్ అయితే వస్తుంది. సో ఇక్కడ వచ్చిన తర్వాత మనం డన్ అని క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగానైతే ఎఫెక్ట్ యాడ్ చేసుకుంటే ఒక ఎఫెక్ట్ అయితే యాడ్ అవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఆప్షన్ చూసుకున్నట్లయితే ఇక్కడ అడ్జస్ట్, ఈ అడ్జస్ట్ పైన క్లిక్ చేయగానే మనకి ఈ విధంగానైతే ఆప్షన్స్ అయితే కనబడుతూ ఉంటాయి. ఇక్కడ బ్రైట్నెస్, కాంట్రాస్ట్, హైలైట్స్, ఇక్కడ మనకు మన వీడియోకి ఏది అవసరం ఉంటే అదైతే అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్ ఇక్కడ బ్రైట్నెస్ ఉంది కానీ సో ఇక్కడ కింద మనం ఇక్కడ క్లియర్గా ఇట్లా ఇంక్రీజ్ కానీ డిక్రీజ్ కానీ ఇట్లా మన ఎఫెక్ట్ అనేది ఇట్లా బ్రైట్నెస్ ఎక్కువ తక్కువ అయితే చేసుకోవచ్చు. అండ్ ఈ కాంట్రాస్ట్ కూడా సేమ్ ఈ విధంగా మనకి వీడియో కరెక్ట్ ఏ విధంగా సెలెక్ట్ చేసుకుంటే అట్లా సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ హైలైట్స్ మన వీడియో సంబంధించిన హైలైట్స్ కానీ షాడోస్ కానీ వైట్ పెయింట్, బ్లాక్ పెయింట్, ఇట్లా సాచురేషన్, వాము, ఇలా స్కిన్ టోన్ ఉంది. స్కిన్ టోన్ చూడండి ఒకసారి. స్కిన్ టోన్ మనం చేసినట్లయితే ఓన్లీ స్కిన్ మాత్రమే చేంజ్ అవ్వడం జరుగుతుంది. ఓన్లీ స్కిన్ పైన ఎఫెక్ట్ మాత్రమే చూపించడం జరుగుతుంది. సో ఈ విధంగా మనమైతే ఈ ఆప్షన్స్ అన్నీ చూసుకొని ఏది మన వీడియోకి సెట్ అయి ఉంటే అదైతే మనం చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇలా చేసుకున్న తర్వాత డన్ పైన క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ మనం ఆప్షన్ చూసుకున్నట్లయితే ట్రాన్సిషన్స్, ఇది చూసుకున్నట్లయితే మనకి వీడియో టు వీడియో మనం ఏదైనా ఇంకా నెక్స్ట్ ఏదైనా వీడియో చేసుకున్నట్లయితే లేదా వీడియో స్టార్టింగ్లో ఎలా రావాలి, ఇట్లా వచ్చుకుంటూ వెళ్ళాలి, లేదా వైట్ అండ్ బ్లాక్ అండ్ వైట్, ఈ విధంగా ఇట్లా ఏది రావాలంటే అట్లా మనం అయితే సెట్ చేసుకోవచ్చు. కింద సెకండ్స్ కూడా సెట్ చేసుకోవచ్చు. సో ఏది వస్తుందంటే రన్ అని క్లిక్ చేయండి. డన్ పైన క్లిక్ చేసుకున్నట్లయితే ఓపెన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఇక్కడ స్పీడ్ మనకి ఇందులో ఎంత అంటే ఒక 10x వరకు అయితే స్పీడ్ అయితే మనకు చూపించడం జరుగుతుంది. సో ఇది మనకు 1x అంటే ఇది నార్మల్ స్పీడ్, మన వీడియో అనేది నార్మల్ స్పీడ్ అయితే ఉంటుంది. ఈ 10x స్పీడ్ వరకు అయితే పెట్టుకోవచ్చు. ఎగ్జాంపుల్ నేను ఒక 5x స్పీడ్ పెట్టి చూపిస్తాను మనకు వీడియో ఎలా అవుతుందో. సో ఈ విధంగా అయితే ఫాస్ట్గా వెళ్ళిపోవడం జరుగుతుంది వీడియో. మనం ఒకవేళ స్లోగా కావాలంటే స్లోగా కూడా చేసుకోవచ్చు. సో ఇదైతే 1x అయితే నార్మల్ అయితే పెట్టుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ మన వీడియో వచ్చేసి ఇక్కడ వాల్యూమ్ ఏంటి అంటే మనము ఇక్కడ ఇంక్రీజ్ చేసుకోవచ్చు, తక్కువ చేసుకోవచ్చు. లేదు అంటే మా టోటల్గా వీడియో అనే ఒక ఎగ్జాంపుల్ ఒక వీడియోకి మేము వాయిస్ ఓవర్ ఇస్తున్నాం, వీడియోలో నాయిస్ అనేది మ్యూట్ చేయాలంటే డైరెక్ట్ ఇక్కడ మ్యూట్ బయట క్లిక్ చేసినట్టయితే ఆటోమేటిక్గా మ్యూట్ అయిపోతుంది. ఇక్కడ డన్ చేసినట్లయితే మనకి ఇక్కడ వీడియో అనేది మ్యూట్లోకి వెళ్ళిపోతుంది. అండ్ నెక్స్ట్ మనకు వచ్చేసి ఇక్కడ ఆడియో క్లీనప్ అండి. ఇది చాలా మేజర్ అండ్ చాలా ఇంపార్టెంట్ ఆప్షన్ అయితే ఇలా తీసుకుని వచ్చారు. ఈ ఆడియో క్లీనప్ అనేది ఎలా అంటే మనం ఏదైనా ఒక వీడియోనైతే చేసినాం, మన బ్యాక్గ్రౌండ్లో ఏదైనా ఒక నాయిస్ అయితే మన వీడియోలో రికార్డ్ అయింది. అప్పుడు ఏం చేయాలంటే ఈ వీడియోని మనం ఇక్కడ ఆడియో క్లీనప్ చేసినట్లయితే ఆ వీడియోలో ఉన్నది ఇక్కడ బ్యాక్గ్రౌండ్ నాయిస్ అనేది టోటల్గా రిమూవ్ చేసి మనకు వీడియో అనేది క్లారిటీగా మనకు వీడియోకు ఉన్న ఆడియో అనేది క్లారిటీగా ఇక్కడైతే చూపించడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకు కొంచెం టైం అయితే తీసుకొని ఈ విధంగానైతే వస్తుంది. ఇది కంప్లీట్ కాగానే మన వీడియోకు ఉన్న బ్యాక్గ్రౌండ్ నాయిస్ అనేది కంప్లీట్గా రిమూవ్ అయ్యి మనకు ఆడియో క్లారిటీ అనేది సూపర్గా వస్తుంది. సో ఈ విధంగానైతే కంప్లీట్ అయిన తర్వాత మనం వీడియో ఒకసారి ప్లే చేసుకొని చూసుకుని అయితే మనకు ఆడియో అనేది క్లియర్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి రొటేట్. ఈ రొటేట్ ఏంటి అంటే మన వీడియో ఎలా కావాలంటే అలా లెఫ్ట్ రైట్ కానీ ఏ విధంగా రొటేట్ చేసుకుంటే ఆ విధంగానైతే రొటేట్ చేసుకోవచ్చు. సో మన వీడియో అనేది కరెక్ట్గా ఉంది కాబట్టి ఇక్కడ నాకైతే ఏం అవసరం లేదు. సో నేనైతే ఏం చేసుకోవట్లేదు. అండ్ ఇక్కడ ఈ రిప్లేస్ ఆప్షన్ ఏంటంటే ఒక వీడియో మనం ఇంకేదైనా వేరే వీడియోని అయితే రిప్లేస్ చేసుకోవాలి ఆ ప్లేస్లో అంటే మనం మళ్ళీ గ్యాలరీలోకి వచ్చి ఆ ప్లేస్లో వేరేదైతే రిప్లేస్ చేసుకోవచ్చు. సో నాకైతే ఏం అవసరం లేదు కాబట్టి బ్యాక్ అయితే వచ్చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ రీఅరేంజ్ ఏంటంటే మనం ఎగ్జాంపుల్ ఒక 2 వీడియోస్ అలా చేసుకున్నప్పుడు మనకు ఈ వీడియో అవసరం లేదు అనుకుంటే ఆ వీడియో పైన క్లిక్ చేసి మనం రీఅరేంజ్ అంటే మళ్ళీ వేరే వీడియోని అయితే యాడ్ చేసుకోవడానికి అయితే యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ డిలేట్ అయితే మనకి ఎగ్జాంపుల్ ఒక 2-3 వీడియోస్ అయితే ఇంకో వీడియో ఇట్లా మనమైతే ఒక ఎగ్జాంపుల్ చూసుకున్నాము. ఇలా వీడియో అయితే చేసుకున్నాము. ఈ వీడియో చేసుకున్న తర్వాత మనకి వీడియో అవసరం లేదు. ఈ వీడియో అవసరం లేనప్పుడు ఏంటంటే ఇక్కడ వీడియో పైన క్లిక్ చేసుకొని మనకి ఇక్కడ డిలేట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసినట్టు ఆటోమేటిక్గా ఆ వీడియో అనేది డిలేట్ అయితే అయిపోవడం జరుగుతుంది. ఈ విధంగా అయితే మనం డిలేట్ అనే ఆప్షన్ అయితే యూజ్ చేసుకోవచ్చు. మనకు అవసరం లేని పార్ట్ని అయితే డిలీట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి డూప్లికేట్. ఈ డూప్లికేట్ ఏంటి అంటే ఎగ్జాంపుల్ మన వీడియో ఉన్నది, ఆ వీడియోని మళ్ళీ మనం ఇంకొక వీడియో కావాలి అనుకుంటే
ఇక్కడ డూప్లికేట్ అని క్లిక్ చేసినట్లయితే ఆ వీడియో మళ్ళీ మనకి ఇంకొక వీడియో అనేది డూప్లికేట్ వీడియో అనేది ఇక్కడ యాడ్ కావడం జరుగుతుంది. సో ఇది అవసరం ఉంటే యాడ్ చేసుకోవచ్చు, లేదు అంటే మళ్ళీ ఇక్కడ క్లిక్ చేసి మనకు ఇక్కడ డిలీట్ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ వీడియో అనేది డిలీట్ కావడం జరుగుతుంది. అలా కాదు, ఈ డిలీట్ ఆప్షన్ మీద క్లిక్ చేయకుండా డైరెక్ట్గా నాకు బ్యాక్ ఎట్లా వెళ్ళిపోవాలి అనేది అయితే అది కూడా నేను చూపిస్తాను. ఎగ్జాంపుల్ ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ డూప్లికేట్ ఉంది కదా, సో డూప్లికేట్ యాడ్ చేసుకున్నాను. సో ఇది నాకు అవసరం లేదు అని అంటే డిలీట్ చేయకుండా ఇక్కడ మీకు పైన మనకు బ్యాక్ యారో అనే సింబల్ అయితే కనబడుతుంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే బ్యాక్ అయితే వెళ్ళిపోతుంది. మనం ఏదైతే చేసినామో అది బ్యాక్ అయితే వెళ్ళిపోతుంది వాళ్ళ స్టెప్. ఆ విధంగా కూడా చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ కింద టైం లైన్ అయితే టోటల్ ఆప్షన్స్ అయితే ఇవి అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ పైన ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా అయితే ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి. ఇక్కడ వీడియో పైన ఓపెన్ అయితే మనకి ఇక్కడ టైం లైన్ అయితే ఇక్కడ కింద యారో సింబల్ పైన క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా అయితే ఓపెన్ అవుతాయి. ఇక్కడ ఏమంటే ఓవర్లే ఇంకేదైనా ఓవర్లే ఇచ్చుకోవాలంటే ఇక్కడ నుంచి గ్యాలరీలో నుంచి అయితే మళ్ళీ ఒక వీడియో తీసుకొని మన సైడ్కి అయితే వీడియోని అయితే తీసుకోవచ్చు. ఇట్లా ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఈ విధంగా ఒక వీడియో వచ్చింది. ఈ వీడియోని మనము ఇక్కడ జూమ్ ఇన్ జూమ్ అవుట్ ఇట్లా చేసుకోవడానికి అయితే యూజ్ అవుతుంది. ఈ ఓవర్లే అనేది ఈ విధంగా చూస్తుంది. ఈ ఓవర్లే అనేది కూడా మనం ఏ టైం నుంచి ఏ టైం వరకు కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మనకు ఆప్షన్ అయితే చూపిస్తుంది. సో ఇక్కడ చూపించిన తర్వాత మనం దీన్ని ట్రిమ్ కూడా చేసుకోవచ్చు, లేకపోతే ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇట్లా ఈ విధంగా అయితే సెట్ అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ టెక్స్ట్ మనం వీడియోకి అయితే టెక్స్ట్ అయితే ఇచ్చుకోవచ్చు. ఏ విధంగా టెక్స్ట్ అయితే ఇచ్చుకోవచ్చు. మన ఎగ్జాంపుల్ ఏదైనా వీడియోకి ఏదైనా టెక్స్ట్ ఇవ్వాలనుకుంటున్నాము, ఆ టెక్స్ట్ని ఇక్కడ ఎంటర్ చేయొచ్చు. ఎంటర్ చేసి మనం టెక్స్ట్ అయితే ఇచ్చుకోవచ్చు. ఇట్లా చేసి మనకి ఎక్కడ కావాలి అంటే అక్కడ ఇట్లా స్క్రోల్ అయితే చేసుకొని అక్కడ అయితే సెట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ మన స్టిక్కర్స్ అయితే ఇక్కడ మనకు అవైలబుల్ ఉంటాయి. మనకి ఏ స్టిక్కర్ కావాలంటే ఆ స్టిక్కర్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇంకా ఏదైనా స్టిక్కర్ కావాలంటే కూడా సెర్చ్ బార్లో ఇక్కడ సెర్చ్ చేసినట్టు ఆ స్టిక్కర్స్ అయితే దానికి సంబంధించిన స్టిక్కర్స్ అయితే మనకు కనబడతాయి. ఎగ్జాంపుల్ నాకు వీడియో సబ్స్క్రైబ్ చేసుకున్నాను అయితే ఒక స్టిక్కర్ అయితే యాడ్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఇది స్టిక్కర్ అనేది మనం యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా అయితే పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈ సౌండ్లో మనకి ఈ వైటీ క్రియేట్ యాప్లో మ్యూజిక్స్ అయితే ఉంటాయి. ఈ మ్యూజిక్ ఏదైనా మనమైతే యాడ్ అయితే చేసుకోవచ్చు. దీనివల్ల ఎటువంటి కాపీరైట్స్ అయితే మనకు పడే అవకాశం అయితే లేదు. ఇది కంప్లీట్ యూట్యూబ్ వాళ్ళు తీసుకొచ్చి కాబట్టి ప్రతి ఒక్క సౌండ్ అనేది యూజ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ సౌండ్ ఎఫెక్ట్స్ మన చిన్న ఫన్నీ క్లిప్స్ కానీ ఏదైనా స్మైల్ క్లిప్స్ కానీ అవైతే యాడ్ చేసుకోవచ్చు. ఈ నుండి ఎటువంటి కాపీరైట్ అనేది ఉండదు. ఇక్కడ యువర్ మ్యూజిక్ అంటే మన గ్యాలరీలో ఉన్న మ్యూజిక్ అయితే యాడ్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా అయితే మనం మ్యూజిక్ని అయితే యాడ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఒక్క నిమిషం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వాయిస్ ఓవర్ ఇవ్వాలి. వాయిస్ ఓవర్ అంటే ఆప్షన్ ఎందుకంటే మనం ఏదైనా ఒక కుకింగ్ ఛానల్ ఏదైనా క్లిప్స్గా వీడియో తీసి ఎడిట్ చేసుకున్నాం. సో దానికి వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలంటే మనం ఇక్కడ వీడియో మొత్తం వచ్చిన తర్వాత మనకు వాయిస్ ఓవర్ అనేది ఇక్కడ డన్ అని పైన ఇక్కడ మన రెడ్ పైన క్లిక్ చేసి మనం డైరెక్ట్ మాట్లాడినట్టే ఈ వీడియోకి వాయిస్ అనేది రికార్డ్ అవుతూ ఉంటుంది. ఈ విధంగా కూడా మనం వాయిస్ ఓవర్ అనేది ఇచ్చుకోవచ్చు ఈ వీడియోకు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ క్యాప్షన్స్ అయితే మనకి మనం ఏదైనా క్యాప్షన్ ఇవ్వాలనుకుంటే ఆ క్యాప్షన్ అయితే ఇవ్వచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్యాన్వాస్. సో ఇదేంటంటే మన క్యాన్వాస్లో అంటే కలర్స్ గురించి అప్డేట్ అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చి యాక్సెప్ట్ రేషియో. మనం ఆల్రెడీ తెలుసుకున్నామే యాక్సెప్ట్ రేషియో. యూట్యూబ్ కానీ షార్ట్స్ లాంగ్ వీడియో గురించి ఆ విధంగా అయితే సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇదంతా అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ ఇది మన గ్యాలరీలోకి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది నేను అయితే చూపిస్తాను. గ్యాలరీ డౌన్లోడ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. సో ఇదంతా కంప్లీట్ మన వీడియో మొత్తం టోటల్ అయిపోయిన తర్వాత ఇక్కడ పైన 3 డాట్స్ కనిపిస్తుంది కదా, సో దానిపైన క్లిక్ చేసి ఇక్కడ ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే ఈ వీడియో అనేది మనకి ఈ విధంగా చూపిస్తుంది. రిజల్యూషన్ 1080p అని ఈ దీంట్లో మనకైతే డౌన్లోడ్ కావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ ఆప్షన్స్ కూడా చూపిస్తాయి 4K 720p అని. మనకి ఏది అవైలబుల్ ఉంటే అది మనకి ఏది సరిపోతుంటే అదైతే చేసుకోవచ్చు. నేను ప్రజెంట్ 108లో పెట్టేసి ఇక్కడ ఎక్స్పోర్ట్ పైన క్లిక్ చేసినట్లయితే వీడియో అనేది ఆటోమేటిక్గా మన గ్యాలరీలోకి అయితే రావడం జరుగుతుంది. సో ఎక్స్పోర్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా కొంచెం టైం వీడియో లెంత్ని బట్టి కొంచెం టైం అయితే తీసుకొని
మనకి ఇది 100% ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో ఆటోమేటిక్గా మనకు వీడియో అనేది గ్యాలరీలోకి అయితే రావడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ కంప్లీట్ యూట్యూబ్ క్రియేటివ్ సంబంధించినటువంటి యాప్ ఎడిటింగ్ అయితే ఇది. సో నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఇంకా ఏదైనా మీకు డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్లో అయితే కామెంట్ అయితే చేయండి. ప్రతి ఒక్కరికి నేను రిప్లై ఇస్తాను. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా నేనైతే క్లియర్ అయితే చేయడానికి రెడీగా ఉన్నాను. సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేరో నా వీడియోని అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.